హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరంలో విజయం అదృష్టం మీ వెంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మార్నింగ్ 5కే లేచానండి. లేచాక ఇంట్లో మాఫ్ వేసుకున్నాను. మొత్తం జాడు కొట్టుకొని గడపకు పసుపు రాసి పూజ చేసుకున్నానండి. ఇలా తర్వాత ఇంట్లో కూడా ఫొటోస్ చేసి దేవుళ్ళై ఇలా దీపం పెట్టుకొని పూజ చేసుకున్నానండి. ఇక వంట స్టార్ట్ చేస్తానండి. ఏం చేస్తానో చూసేద్దాం రండి. పులిహోర రెడీ చేసుకుందామండి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, 2 నిమ్మకాయలు కట్ చేసుకున్నాను. రైస్ కూడా అయిపోయిందండి, రెడీగా ఉంది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా. తర్వాత కొన్ని మినపప్పు, తర్వాత శనగపప్పు, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, నాతో ఎండుమిర్చి లేదండి, పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి వేగాక పసుపు వేసుకుంటున్నానండి, 1/2 స్పూను. అంతే అండి, తాలింపు రెడీ అయింది. ఇప్పుడు రైస్లో కలిపేసుకుందాం. తాలింపులో రైస్ వేసేసుకున్నానండి. కొంచెం వైట్ రైస్ కూడా తీసాను. ఇప్పుడు నిమ్మకాయ వెండేసుకొని కలిపేసుకుంటానండి. అయిపోయిందండి, ఇలా మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు సేమియా పాయసం చేస్తున్నానండి. పాలు, సేమియా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను రండి. 2 స్పూన్స్ నెయ్యి వేసాను. తర్వాత కొన్ని బాదం వేసాను. ఇప్పుడు కొన్ని జీడిపప్పు, కిస్మిస్లు యాడ్ చేశాను. కొంచెం కలర్ మారాక తీసుకోవాలండి, పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు సేమియా వేసుకున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ మారాక అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ వేసుకున్నాను. వాటర్లో 50% ఉడికాక అదే కప్పుతోనే 3 కప్పుల వరకు పాలు వేసుకున్నాను. ఇలా ఒక పొంగు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేశానండి, అది క్లిప్ మిస్ అయింది. 1 కప్పుకు నేను 1.5 కప్పు షుగర్ తీసుకున్నానండి. మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు.
1 కప్పు వరకు తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ 4 ఇలాచీలు తీసుకున్నాను, సన్నగా దంచుకొని ఇలా దంచుకున్నానండి. ఇప్పుడు ఇలాచి పొడి యాడ్ చేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. 2 మినిట్స్ ఉడికించుకొని ఇక పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయిందండి సేమియా పాయసం. ఇక ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి చేసుకుందాం రండి. ఇక్కడ నేను పచ్చడికి కావాల్సినవన్నీ ఫస్టే అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం చింతపండు, బెల్లం కూడా తురిమేసి పెట్టుకున్నాను. కొంచెం వేప పువ్వు, ఒక మామిడికాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు కొన్ని మనకు కావాల్సినన్ని వాటర్ తీసుకొని దీంట్లో చింతపండు కూడా రసం కూడా వేసుకున్నానండి. చింతపండు రసం వేసాక ఇలా మిక్స్ చేసుకున్నాను. బెల్లం కరుగుతుందండి. బెల్లం మొత్తం కరిగాక 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నా, కొంచెం కారం వేసుకున్నానండి. తర్వాత వేప పువ్వు యాడ్ చేశాను. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నానండి. తర్వాత పుట్నాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంకా సోంపు, అరటిపండు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర లేవు, అందుకే యాడ్ చేయలేదు. అయిపోయింది, అంతే, ఉగాది పచ్చడి రెడీ. సింపుల్ రెసిపీ అండి. వంకాయ కర్రీ చేసుకుంటున్నా. ఒక మీడియం సైజు టమాటో, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం వేగాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం ఉడికాక తర్వాత వంకాయలు యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి.
ఇలా మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసాక మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. 15 నిమిషాల తర్వాత ఇలా ఉందండి. ఇక ఇప్పుడు పల్లీలు నువ్వులు వేయించుకొని పొడి చేసుకున్న పొడి యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేశాక మొత్తం ఒకసారి కలుపుకొని మరోసారి 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది కర్రీ. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతేనండి, వంకాయ కర్రీ రెడీ. ఇక వంటలన్నీ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు దేవునికి నైవేద్యం పెట్టుకుంటున్నాను. పచ్చడి, పాయసం, పులిహోర పెట్టుకుంటున్నానండి. అంతేనండి, సింపుల్గా ఉగాది పండుగ ఇలా జరుపుకున్నాం. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాయ్.